కెనడాలో ఉన్న భారతీయ విద్యార్థులకు ఇంకా కష్టాలు మొదలైనట్లేనా? మనకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా భారతీయ విద్యార్థులు ఎక్కువగా వెళ్ళి చదువుకునేది కెనడాలో. దాదాపు యాజ్ ఆన్ డే అంటే ఈ రోజు కూడా 4.2 లాక్ స్టూడెంట్స్ కెనడాలో చదువుకుంటున్నారు. కెనడా మనం చూస్తే కనుక స్టూడెంట్స్ కే కాదు చాలా టూరిజం వీసాస్, ట్రావెల్ వీసాస్ కూడా ఇస్తారన్నమాట. 2024 లాస్ట్ ఇయర్ మనం చూస్తే ఒక 6 months పీరియడ్ లోనే దాదాపు 3.6 లాక్ ఇండియన్స్ కి ట్రావెల్ వీసాస్ ఇచ్చిందంట. అదే విధంగా 2023 లో దాదాపు 3.4 లాక్ ఇండియన్ టూరిస్టులు కూడా ట్రావెల్ వీసాస్ ఇచ్చిందంట కేవలం 6 months గ్యాప్ తోనే. అయితే ఇప్పుడు కెనడా కొత్తగా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇమిగ్రేషన్స్, రెఫ్యూజీస్, సిటిజన్షిప్ వీళ్ళందరికి సంబంధించి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దానిలో ఎవరైతే స్టూడెంట్స్ వస్తారో, ట్రావెలర్స్ వస్తారో, అదే విధంగా అక్కడ యూనివర్సిటీస్కి వచ్చి ప్రాపర్ డాక్యుమెంట్స్ తో రాకుండా టెంపరీగా స్టే చేస్తారో, తర్వాత జాబ్ చేయాలనుకుంటారో వీళ్ళందరితో కూడా కెనడా ఇంకా కఠినంగా వ్యవహరించబోతుందంట. దాంతోపాటు రీసెంట్గా కెనడా ఒక స్కీమ్ కంప్లీట్గా క్లోజ్ చేసేసింది. స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ వీసా ప్రోగ్రామ్ కంప్లీట్గా ఆపేసింది అనమాట. ఏదైతే చాలామంది ఇండియన్ ఇమిగ్రెంట్స్ అక్కడికి వెళ్ళి టెంపరీ డాక్యుమెంట్స్, ఆస్తులు కొంటారో, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో, మరి వాళ్ళ మనీ ఎలా రిటర్న్ అవుతాయో కూడా ఇప్పుడు అర్థం కావట్లేదు అనమాట. కెనడా ఎక్కడికైతే ఎక్కువగా ఇండియన్ స్టూడెంట్స్ వెళ్తారో చదువుకోవడానికి, అదేవిధంగా ఉద్యోగాల కోసం వెళ్తారో, పర్మనెంట్ రెసిడెన్సీ కోసం వెళ్తారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా కెనడియన్ వీసా మనకు తెలుసు నయాగరా ఫాల్స్ చూడటం కోసం చాలా మంది కెనడాకి వెళ్తూ ఉంటారు. కెనడియన్ ట్రావెల్ వీసా సంబంధించి కూడా చాలా రిస్ట్రిక్షన్స్ వస్తున్నాయి. అక్కడ బార్డర్ చెక్స్ కానీ, బార్డర్ పర్సనల్ కానీ బాగా పెరిగిపోయి ప్రతి ఒక్క డాక్యుమెంట్ని చూస్తున్నారంట. చూడటమే కాదు, అవసరమైతే సడన్గా క్యాన్సిల్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.